పాలమూరు ఉమ్మడి జిల్లాలో నదులు, జలాశయాలు, చెరువులు, కుంటలు విస్తృతంగా ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల లోపం వల్ల మత్స్య సంపదను పూర్తిగా వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ మత్స్యకారులకు ప్రోత్సాహం ఇస్తున్నప్పటికీ సరైన సీడ్ ఉత్పత్తి కేంద్రాలు లేకపోవడం వల్ల ఈ పథకం అర్థవంతంగా అమలు కావడం లేదు. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్ వద్ద 10 లక్షల వ్యయంతో చేప పిల్లల పెంపక కేంద్రాన్ని పునరుద్ధరించిన వాతావరణ పరిస్థితులు అనుకూలించక అది మూతపడింది. ప్రస్తుతం ఈ కేంద్రం విద్యార్థుల శిక్షణకే ఉపయోగించబడుతోంది. ఇక్కడ కేవలం 20,000 చేప పిల్లల పెంపకమే జరుగుతోంది. అదేవిధంగా జూరాల ఎడమ కాలువ సమీపంలో 20 ఎకరాల్లో ఏర్పాటు చేయాల్సిన ఉత్పత్తి కేంద్రం ఇప్పటికీ ప్రతిపాదన దశకే పరిమితమైంది. అచ్చంపేట మండలం చంద్రసాగరంలో 14 లక్షల సామర్థ్యం గల పెంపక కేంద్రం పనిచేయకుండా నిరుపయోగంగా మారింది. ఉర్కొండ మండలంలోని ముచ్చెర్లపల్లి కేంద్రం అయితే 10 ఏళ్లుగా మూతపడి ఉంది. పాలమూరు ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,624 చెరువులు, జలాశయాలు ఉన్నాయి. వీటిలో 11.07 కోట్ల చేప పిల్లల పంపిణీ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం కోసం ఏటా 7 నుంచి 9 కోట్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ జిల్లాలో తగిన ఉత్పత్తి కేంద్రాలే లేవు. దీనివల్ల మత్స్యశాఖ సీడ్ కొనుగోలుపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఖర్చులు తగ్గాలంటే, నాణ్యమైన సీడ్ లభించాలంటే ఉత్పత్తి కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం అత్యవసరం. ఇది అక్రమాల నివారణకు దోహదపడుతుంది. మహబూబ్ నగర్ మత్స్యశాఖ అధికారి రాధారోహిణి మాట్లాడుతూ కేంద్రాల పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నాగకర్నూలు డిఎఫ్ఓ రజనీ చంద్రసాగర్ కేంద్రాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వనపర్తి డిఎఫ్ఓ లక్ష్మప్ప ప్రకారం జూరాల వద్ద ఏర్పాటు చేయాల్సిన కేంద్రానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. గద్వాల జిల్లా జములమ్మ రిజర్వాయర్ వద్ద గతంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆలయ అవసరాల కోసం తొలగించినట్లు సమాచారం. దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ వద్ద 1 కోటి చేప పిల్లల ఉత్పత్తికి సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం కేవలం 60 లక్షల చేప పిల్లల ఉత్పత్తికే పరిమితమైంది. పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి అంటే అక్కడ మరమ్మతులు తప్పనిసరి. వినియోగంలో లేని ఈ కేంద్రాలను పునరుద్ధరించి మత్స్యకారుల జీవనోపాధికి ఊపిరి పోసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే పాలమూరులో మత్స్య సంపదను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావచ్చని ఈ సందర్భంగా ఫిషరీ న్యూస్ విశ్వసిస్తుంది. ఇలాంటి మరింత సమాచారం కోసం ఫిషరీ న్యూస్ తెలుగుని ఫాలో అవ్వండి.